నమస్కారం. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జీజీహెచ్ లో మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. P4 విధానాల వల్లనే జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని వెల్లడి. కూటమి ప్రభుత్వం వల్లనే అభివృద్ధి సాధ్యం. కేంద్ర మంత్రి పెమ్మసాని ధీమా వ్యక్తం. శాఖల సమన్వయంతో అభివృద్ధి పనులు చేపట్టండి. నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోండి. అధికారులను ఆదేశించిన కమిషనర్ మయూర్ అశోక్. రాజధాని భూముల రైతుల సమస్యలపై కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష. రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా త్రిసభ్య కమిటీ పనిచేస్తుందని వెల్లడి. జీజీహెచ్ లో 100 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన కానూరి జింకానా లేబర్ డెలివరీ సెంటర్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. జీజీహెచ్ లో కానూరి జింకానా మాతా శిశు ఆరోగ్య కేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, కలెక్టర్ తమీం అన్సారియా, హెల్త్ సెక్రటరీ సౌరభ్ గౌరవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జింకానా సభ్యుల డెవలప్మెంట్ కార్యక్రమాల లఘు చిత్రం ప్రదర్శించారు. Gymkhana's historic mission at GGH began on a modest note. It is a 670-bed facility at a cost of ₹100 crore in partnership with Government of AP. In the current context, the Alumni Connect is unique, pioneering and historic. The project is an unprecedented health initiative by Gymkhana and a first of its kind in the country today. The intervention is aligned with the Government of India's goal to reduce maternal mortality rate to less than 70 per 1 lakh by the end of 2030. The Gymkhana's proposal for Cella G+5 floor structure with state-of-the-art facilities for mother and child health to meet all the future needs. International healthcare standards at the regional level and provision for the most advanced maternal and child care at General Hospital. The newly built KGMCH Center is not only magnificent, but is credited to be the first of its kind in the realm of public-private social responsibility interventions in contemporary India. P4 విధానం వల్లనే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. 100 కోట్ల వ్యయంతో 600 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసిన దాతలను చంద్రబాబు నాయుడు అభినందించారు. ప్రభుత్వం తరపున మెడికల్ ఎక్విప్మెంట్ కోసం 27 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. గుంటూరు మెడికల్ కాలేజీలో చదివిన 8 మందికి పద్మశ్రీ అవార్డులు వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు. జాతికి గుర్తింపు రావాలన్నా, అన్ని ప్రాంతాలతో సమానంగా ఏపీ ఉండాలంటే అమరావతిని ఒక మహానగరంగా నిర్మాణం చేయడం అవసరమన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రోడ్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, పవర్ కానీ ఫాస్ట్ ఫేస్లో డెవలప్మెంట్ కావాలంటే ఇది ఒకటే మార్గమని పీపీపీ మోడల్ ఇస్తున్నారు. దానిపైన ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళు రన్ చేసిన తర్వాత తిరిగి ఆ అసెట్ని ప్రభుత్వానికి అప్పచెప్తున్నారు. అందువల్లనే ఈరోజు మీరు రోడ్డు చూస్తున్నారు. ఒకప్పుడు ఇండియాలో రోడ్లు మీరు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఉండే రోడ్లు ఈరోజు నేషనల్ హైవేస్ మీరు చూస్తే ప్రపంచానికి ధీటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి అవుతోంది భారతదేశంలో. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సంపద సృష్టించబడింది, కానీ అదే సమయంలో మెరుగైన వసతులు ప్రజలకు వచ్చాయి. కానీ వచ్చిన సమస్య ఎంత ఏంటంటే గ్యాప్ అయితే వ్యత్యాసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బిలినియర్స్ ఎక్కువ అవుతున్నారు, మిలినియర్స్ ఎక్కువ అవుతున్నారు. రిలేటివ్గా లివింగ్ స్టాండర్డ్స్ చూస్తే వ్యత్యాసాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. అందుకే ఈరోజు వినూత్నంగా నేను ఒకసారి ఆలోచించి P4 తీసుకొచ్చాను. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఇప్పుడే సత్య గారు చెప్పారు, మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసింది ఫిలాంథ్రఫీ కింద మీరు ఇన్వెస్ట్ చేశారు. నా ఆలోచన ఏంటంటే మనందరం కూడా గ్రామీణ ప్రాంతాల్లో పుట్టాం.
చిన్న కుటుంబాల్లో పుట్టాం. రాష్ట్రంలో శిలాఫలకాలు వేసినా, శంకుస్థాపనలు చేసినా, ప్రారంభోత్సవాలు చేసినా అది కేవలం కూటమి ప్రభుత్వం వల్లనే సాధ్యమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ధీమా వ్యక్తం చేశారు. జీజీహెచ్లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. మాతృభూమిపై ఉన్న మమకారంతో 100 కోట్లు ఖర్చు చేసి 600 పడకల కానూరి జిమ్ఖానా మాతా శిశు ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసిన నార్త్ అమెరికా ఎన్ఆర్ఐలను మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అభినందించారు. పాత గవర్నమెంట్ మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం అరకొర నిధులు ఖర్చు చేసి కాలేజీలన్నీ కట్టేశామని చెప్పడం విడ్డూరంగా ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను అభివృద్ది చేసేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటే మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఏప్రిల్ నుంచి 10 మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో అభివృద్ది చేయనున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిమ్ఖానా ట్రస్టీస్ చైర్మన్ రామ్ కోటేశ్వరరావు, డాక్టర్ రవి, డాక్టర్ బాబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొదటిగా ఈ హాస్పిటల్ పెట్టుకున్నప్పుడు 15 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఒక 20 కోట్లు కేంద్ర ప్రభుత్వం, మిగిలినవి జిమ్ఖానా వాళ్ళు ఒక 60 కోట్లతోటి పెట్టుకుంటే కేవలం గత ప్రభుత్వంలో 6 కోట్ల రూపాయలు ఇచ్చి దీన్ని క్లోజ్ చేస్తే మిగిలిన డబ్బులన్నీ వీళ్ళు పెట్టుకొని ఇప్పుడు దాదాపు 90 నుంచి 100 కోట్ల రూపాయలతోటి పెట్టి దీన్ని అద్భుతంగా అంతా వాళ్లే తీసుకొని చేస్తా ఉన్నారు. నాకు కూడా తెలుసు, అమెరికాలో బాగా 40-45%, అదే కాలిఫోర్నియాలో అయితే 50% ట్యాక్స్ కడతారు వీళ్ళు. అంత ట్యాక్స్ కట్టి ఈ డబ్బుతోటి మీరు బిల్డింగులు కట్టుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. అవినా కూడా అవన్నీ చేయకుండా మాతృభూమి మీద, ఈ మట్టి మీద ఉన్నటువంటి ప్రేమతో, ఈ ప్రజలతో ఉన్నటువంటి బంధంతో ఈ విధంగా ఇక్కడికి వచ్చి ఇంత అద్భుతంగా మీరే పార్టిసిపేట్ చేసుకొని, మీరే కట్టుకొని, ఆర్కిటెక్టులను పెట్టుకొని అద్భుతంగా చేసుకున్నారు. ఇది గుంటూరులోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలో కూడా ఎవ్వరు కూడా ఇలా చేసిన విధానం లేదు. తప్పనిసరిగా ఇది చూసి ఎంతో మంది స్ఫూర్తి పొందుతారు. ఈ విషయాన్ని చూసి అందరికీ మాకు గర్వకారణం. మీరు దేశ విదేశాలకు వెళ్ళి ఇంత కష్టపడి అక్కడ మీకు గుర్తింపు తెచ్చుకొని మళ్ళీ వెనక్కి వచ్చి, ఇట్ ఆల్సో షోస్ రిఫ్లెక్ట్స్ ది స్పిరిట్ ఆఫ్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత కుటుంబాల గురించి, వాటి గురించి కాకుండా మనం చదువుకున్న కాలేజీలో బ్యాక్ హోమ్ ఇంతమంది పేషెంట్స్ ఉన్నారు, వీళ్ళ అభివృద్ధి కోసం పనిచేయాలి, వారి ప్రజారోగ్యాన్ని కాపాడాలనే ఆలోచన మాత్రం చాలా అద్భుతమైన ఆలోచన. అందుకనే ఆ మాట వింటూనే కేంద్ర మంత్రి గారు కూడా ఇట్ షుడ్ బి ఎ రోల్ మోడల్ ఫర్ అదర్స్ అని చెప్పారు. అందుకనే అల్యూమినీ అసోసియేషన్ మనం ఇక్కడే కాదు, నేను వచ్చినప్పుడు జిమ్ఖానా, ఆర్లాండో వచ్చినప్పుడు జిమ్ఖానా, తర్వాత ఆర్ఎం ఖానా, ఎస్ఎం ఖానా కూడా ఉన్నాయి. అక్కడ కూడా చాలా మంది అల్యూమినీ అసోసియేషన్, నాట్ అట్ ది స్కేల్ ఆఫ్ జిమ్ఖానా. Gymkhana is setting a new roadmap for all others and being a source of inspiration for other alumni associations of the other teaching hospitals in Andhra Pradesh. అక్రమ ఆస్తులు కూడబెడుతున్న టీటీడీ బోర్డు సభ్యులపై సీబీఐ విచారణ జరిపించాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిన విషయం సీబీఐ నిర్ధారించిందని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వెల్లడించారు. వైసీపీ నేతలు వెంటనే తిరుమల వెంకన్నకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ చేపట్టే పాదయాత్ర విధ్వంసకర పాదయాత్ర అని విమర్శించారు. గత పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో అరాచక పాలన జరిగిందని దుయ్యబట్టారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును ఉంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలో, గత బోర్డు హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదాల్లో కల్తీ నెయ్యిని వాడి ప్రసాదాలు భక్తులకు అందించారనేది సత్యం, అది నిర్వాదాంశం. దానిలో జంతు కొవ్వు కలవలేదు, వేరే కల్తీ పదార్థాలు కలిసినే అంటున్నారు, వేరే నూనెలు కలిసే అంటారు. ఏదైతే కల్తీ ఇచ్చారు కదా, వాళ్ళు కల్తీ ప్రసాదాన్ని అమ్మినందుకు వాళ్ళకు ఉరిశిక్ష చేయాలి కదా, వాళ్ళకి కఠిన దండన విధించాలి కదా. ఆ నేరస్తుల్ని శిక్షించాలని డిమాండ్ చేయాల్సిన రాజకీయ పార్టీ దానిలో పంది కొవ్వు కలవలేదు, ఇంకో కొవ్వు కలిసిందంటే ఏంటది నాకు అర్థం కాదు. ఏదైతే నువ్వు నేరం చేసావు కదా అంటే మేము 1,00,000 కోట్లు దోచుకోలేదు, 50,000 కోట్లు దోచుకున్నాను చెప్పడమా? ఇది జగన్ పాదయాత్ర, అది సామాజిక విధ్వంసం. అది జగన్ పాదయాత్ర అంటే మళ్ళీ సమాజంలో అలజడి సృష్టించడం, నేరస్తుల్ని ప్రోత్సహించడం, అది ఒక నేర ప్రభావంతో కూడినటువంటి సామాజిక అలజడి, సామాజిక అస్థిరతకి దారితీస్తుంది. దయచేసి నేను జగన్మోహన్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నాను, నీ పాదయాత్రలో జేబు దొంగలు, రవిడీలు, సామాజిక విద్రోహులు, దొంగలు లేకుండా చూసుకోయా. గతంలో నీ పాదయాత్ర ద్వారా 5 సంవత్సరాల పరిపాలన ఎంత దుర్మార్గం జరిగిందో ఒకసారి సమీక్షించుకొని, ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానానికి దగ్గరికి వెళ్ళి నేను కల్తీ ప్రసాదాన్ని అమ్మాను,
కల్తీ మద్యాన్ని అమ్మాను, నన్ను క్షమించండి. ఈ పాదయాత్ర ద్వారా సామాజిక విధ్వంసాన్ని క్రియేట్ చేయను, నేను ఎలాంటిగా నా క్షమాపణ కోరుకుంటాను చెప్పి బయలుదేరమని చెప్పి విజ్ఞప్తి. రాజధాని రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా త్రిసభ్య కమిటీ పనిచేస్తుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రాయపూడిలోని సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్తో కలిసి పెమ్మసాని అధికారులతో సమీక్షించారు. రాజధాని ప్రాంతంలో యువతకు ఉపాధి కల్పించేందుకు జాబ్ మేళాలు నిర్వహిస్తుంటే స్థానికులు పాల్గొనాలని సూచించారు. గ్రామాల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడి ప్రజల సూచనలను పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. గ్రామ కంటాలకు సంబంధించింది నెక్స్ట్ బిగ్గెస్ట్ అది. దాంట్లో ఎక్కువ మంది వాటిని ఎలా చేయాలనే దాంట్లో ఉన్నారు. దానికి కూడా ఒక స్టేట్ లెవెల్ కమిటీ వేశారు. దానికి కాకపోతే ఒక 60 days కావాలన్నారు. ఎందుకంటే ఒక కాంప్లికేటెడ్, చాలా విలేజెస్ ఉన్నాయి, కంప్లైంట్స్ కూడా 10 సెంట్లు పైన ఉన్న అన్నిటినీ కూడా ఎగ్జామిన్ చేయాలనుకున్నారు. కాబట్టి అది టైం పడుతుంది, బట్ వర్క్ అయితే నడుస్తూ ఉంది. అవి కాకుండా ఈసారి మనం ఓవరాల్గా సిఆర్డీఏకి ఎన్ని గ్రీవెన్సెస్ వస్తున్నాయి, ఆ గ్రీవెన్సెస్ని ఏ విధంగా మనం అడ్రస్ చేస్తూ ఉన్నాము అనే దాని మీద ఒక ప్రొసీజర్, ఒక ఫ్రేమ్ వర్క్ బిల్డ్ చేయమని చెప్పాం. బిల్డ్ చేశారు. దానికి టోటల్గా ఒక గ్రీవెన్స్ వచ్చినప్పుడు కమిషనర్ మయూర్ అశోక్ లక్ష్మీపురం, కృష్ణనగర్, బృందావన గార్డెన్స్ లోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ నగరంలో జరుగుతున్న అభివృద్ది పనుల్లో ప్రధానంగా రోడ్ల విస్తరణ పనులను వేగంగా చేపట్టకుంటే ప్రజలు ఇబ్బందులు పడతారని, పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో ఉండాలన్నారు. బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్ విస్తరణ పనులపై అసంపూర్తిగా వివరాలు అందించిన ఏఈ, డీఈలపై అసహనం వ్యక్తం చేస్తూ పనులను నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. మెయిన్ రోడ్ కావడం వల్ల డ్రైనేజీ రోడ్డు మీదకు రాకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని, విస్తరణకు అంగీకారం తెలిపిన భవనాలు తొలగించిన ప్రాంతాల్లో డ్రైన్ నిర్మాణ పనులు తక్షణం చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నేను వచ్చి 2 minutes అడిగితే చెప్తున్నారు. నేడు దేశంలో మహాత్ముని ఆశయాలు ముందుకు తీసుకువెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు విజ్ఞప్తి చేశారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా హిమనీ సెంటర్లోని గాంధీ మహాత్ముని విగ్రహానికి అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నిర్వాహకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలు అర్పించిన మహనీయులు మహాత్మా గాంధీ అని కొనియాడారు. శాంతి, అహింస, సౌభ్రాతృత్వం చాటిన మహనీయులు మహాత్మా గాంధీ అన్నారు. అలాంటి మహనీయుని పేరును జాతీయ ఉపాధి హామీ పథకానికి తొలగించి జీ రామ్జీ పథకంగా కేంద్ర ప్రభుత్వం మార్చడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధా, జయసుధా తదితరులు పాల్గొన్నారు. ఆయన జాతీయోద్యమంలో కొనసాగించిన అహింస, సత్యం ఈ సిద్ధాంతాల ఆధారంగానే ఆయన ఆ ఉద్యమాన్ని నడిపి బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకించాడు. ప్రపంచవ్యాప్తంగా ఆయన సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకుంటున్నారు. మహాత్మా గాంధీ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనందరం కృషి చేయాలని చెప్పేసి కోరుతాము. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరు తీసేసి ఉపాధి హామీ పథకానికి మరొక కొత్త పేరు పెట్టడం అనేది ఇది క్షమించడాన్ని నేరంగా భావిస్తూ ఉన్నాం. మహాత్మా గాంధీజీ ఆనాడు జాతిపితగా మహాత్మా గాంధీ గారు, రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వాళ్ళు, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు కొనియాడిన మహనీయుడిని ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు ఆ పేరు తీసేయటం అనేది క్షంతవ్యమని, వెంటనే ఈ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు పునరుద్ధరించాలని కోరుతున్నాను. నగరంలోని చిల్లీస్ హోటల్ సమీపంలో వైసీపీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. తిరుమల లడ్డు ప్రసాదాల్లో జంతువుల కొవ్వు కలిసిందంటూ ఆరోపణలు చేస్తూ కొందరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం నియమించిన సీబీఐ ఇప్పటికే సమగ్ర విచారణ జరిపి లడ్డూ ప్రసాదాల్లో ఎలాంటి కల్తీ జరగలేదని స్పష్టంగా వెల్లడించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయినప్పటికీ కావాలని వైసీపీ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
మత విశ్వాసాలను దెబ్బతీసేలా, ప్రజల్లో అపోహలు సృష్టించేలా చేసే ఈ తరహా చర్యలను ప్రభుత్వం సహించదని మంత్రి స్పష్టం చేశారు. ఈ ఫ్లెక్సీలను 24 గంటల్లోపు తప్పనిసరిగా తొలగించాలని ఆదేశించారు. నిర్దేశించిన గడువులోపు ఫ్లెక్సీలు తొలగించకపోతే తన సిబ్బందితో స్వయంగా వచ్చి తానే వాటిని తొలగిస్తానని మాజీ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. సిబిఐ రిపోర్ట్లో పంది కొవ్వు లేదు, పశువుల కొవ్వు లేదని స్పష్టం చేసిన తర్వాత ఇంకా దుష్ప్రచారం చేయడం కోసం ఈనాడు ఆంధ్రజ్యోతిలో వేయటమే కాకుండా మళ్ళీ ఇలా ఫ్లెక్సీలు కట్టి ప్రచారం చేస్తున్నారు. ఇది అన్యాయం. ఈ ఫ్లెక్సీ మీద మేము వచ్చి నిరసన తెలియజేస్తున్నాం. మర్యాదగా 24 అవర్స్ లోపల ఫ్లెక్సీని చించేయకపోతే వాళ్ళు మేమే వచ్చి చించేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మహాత్మా గాంధీజీ 78వ వర్ధంతి సందర్భంగా జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో గాంధీజీ సందేశం సమకాలీన భారత్ అనే అంశంపై జరిగిన చర్చాగోష్ఠి కార్యక్రమానికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షత వహించారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ బుద్ధుడు తర్వాత ప్రపంచాన్ని అంతలా ప్రభావితం చేసిన వ్యక్తి మహాత్మా గాంధీ అని, ప్రపంచానికి అహింస ఆయుధాన్ని అందించి మార్గాన్ని చూపిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని కొనియాడారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఉన్నతమైన లక్ష్యాలను సాధించడానికి మహోన్నతమైన మార్గాలను ఎన్నుకోవాలని మహాత్మాగాంధీ జీవితం మనకు గుర్తు చేస్తుందన్నారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం పాపపు సొమ్ముగా గాంధీజీ భావించారని, మద్యానికి వ్యతిరేకంగా ప్రజలను జాగృతులను చేశారని, అధికార వికేంద్రీకరణను ప్రోత్సహిస్తూ గ్రామ స్వరాజ్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లారని, సమాజం నుండి సృష్టించిన సంపదను తిరిగి సమాజానికి వినియోగించాలనే భావనతో ట్రస్టీషిప్ను ప్రోత్సహించిన గాంధీజీ ఆశయాలను నేటి పాలకులు వమ్ము చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనచైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి ధనుంజయ రెడ్డి, రెడ్ పేర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓర్గంటి నారాయణ రెడ్డి, బీసీ జనమహాసభ అధ్యక్షులు ఉగ్గం సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. చాలామంది చెప్తా ఉన్నారు, చాలామంది మత ద్వేషాల పేరు మీద, కులాల పేరు మీద, ఉమెన్స్ మీద, మహిళల మీద చాలా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఆ అత్యాచారాలు పోవాలని చెప్పి ఆయన ఆకాంక్షించాడు. అందుకని మహిళలకి స్వాతంత్రోద్యమంలో మొట్టమొదటిసారిగా మహిళలకి ఉన్నతమైన నాయకత్వం ఇచ్చాడు. సరోజినీ దేవి ఆయన టైంలోనే ఏఐసిసి అధ్యక్షురాలైంది. ఆ రోజుల్లో 100 సంవత్సరాల పైచులకు ఉన్నప్పుడు, 100 సంవత్సరాల పైన ఒక మహిళ ఏఐసిసి అధ్యక్షురాలు కావటం అంటే అది భారతదేశంలో సాధ్యమైంది, అది గాంధీ వల్లనే సాధ్యమైంది. అది అట్లా చాలామంది మహిళలు నాయకత్వాన్ని ప్రోత్సహించాడు ఆయన. అందువల్ల ఇప్పుడు మహిళా బిల్లు వచ్చినా, ఇప్పుడు మహిళలు ఇంత అభివృద్ధి చెందిన దానికి పునాది వేసిన వ్యక్తి మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ దగ్గర రెండో గొప్పదనం ఏంటంటే ఆ కాలంలో సామాజిక మార్పు కూడా కావాలి. స్వాతంత్రం రావడం ఒక భాగం, సామాజిక మార్పు, దానికోసం ఆయన ఏం చేశాడు, కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్, నిర్మాణాత్మక కార్యక్రమాన్ని ప్రతిపాదించి అందులో కొన్ని సూత్రాలు ప్రతిపాదించాడు. దానిలో భాగంగానే అంటరానితనాన్ని వ్యతిరేకించటం, గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయటం, మద్యపానాన్ని నిషేధించాలని చెప్పటం, దాన్ని ఆయన శక్తి మేరకు అమలు చేయటానికి కూడా ప్రయత్నం చేశాడు. అందుకని మహాత్మా గాంధీ ఉద్యమాల్ని ఎలా నడిపాడు అనేది ఒక స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా షేక్ జానీ సైదా, ప్రధాన కార్యదర్శిగా నల్లపాటి రాము, ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. నస్రాపేట ఎస్ఎస్ఎన్ కాలేజీలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవి, ఎంపీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, కన్నా లక్ష్మీనారాయణ, ప్రతిపాటి పుల్లారావు, ఎరపతినేని శ్రీనివాసరావు, చూలకంటి బ్రహ్మానందరెడ్డి, భాష్యం ప్రవీణ్, అరవింద్ బాబు, నజీర్ అహ్మద్, కొండయ్య, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. అటువంటి గ్రామంలో జరిగిన ఇన్సిడెంట్ తీసుకుని దానిపైన ఉన్నది లేనట్టు ఎట్లా పడితే అలా మాట్లాడి అనవసరంగా దానికి రాజకీయం చేసి దాని కులాన్ని అంటగట్టి ఇటువంటి పరిస్థితి ఈరోజు జిల్లాలో తీసుకొచ్చి ఏదో ఒక విధంగా విద్వేషాలు రెచ్చగొట్టాలి అనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నారు ప్రతిపక్షం వైపు నుంచి. కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఈ కార్యవర్గ సభ్యులు ఉన్నారో వారికి మళ్ళీ చెప్పేది అందుకే, దయచేసి మనం చేసే పని తీసుకొని వెళ్లాల్సిన అవసరం. అదే భవిష్యత్తులో పార్టీ పరంగా గ్రామ పార్టీ, మండల పార్టీ, జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీ 4 అంచెల విధానంలో ఎటువంటి లోపాలు లేకుండా, ఎటువంటి అమరికలు లేకుండా, ఇబ్బందులు లేకుండా నడపబోతున్నాం. కార్యకర్తే
అధినేత అని చెప్పిన సందర్భం చూసాం. అందువల్ల రాబోయే రోజుల్లో పార్టీకి ఎంత ఇంపార్టెన్స్ ఉండబోతుంది అనేది నిన్న పార్టీ అధిష్టానం చెప్పకనే చెప్పారు. అందువల్ల మనం పార్టీ బాగుంటేనే ప్రభుత్వంలోకి రాగలం. అందువల్ల పార్టీని మొత్తాన్ని నడిపే వ్యక్తులు కూడా ఎంతో క్రమశిక్షణతో టాప్ టు బాటం ఎంతో క్రమశిక్షణతో ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కానీ అట్లనే మన యొక్క ఇవాళ నాకు రావచ్చు, రేపు మీకు రావచ్చు, రేపు మీలో కూడా చాలా క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు, యూనిట్ ఇన్ఛార్జీలు ఉన్నారు. వాళ్ళలో కూడా చాలామంది ఇవాళ ఇటు పక్క వచ్చి ఇటు కూర్చొని మాతో పాటుగా ఇదంతా చేయవచ్చు. ఒకటే చెబుతున్నాం సోదరులారా, తెలుగుదేశం పార్టీ ఏదైతే నాకు ఈ పదవిని ఇచ్చిందో ఆ పదవిని అతిరథ మహారాజులైన పల్నాడు జిల్లాకి 7 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ గారు ఉన్నారు. వీళ్ళందరి సలహాలు సూచనతో సమన్వయం చేసుకుంటా ముందుకు పోతూ ఉంటాను. మా వల్ల కూడా కానీ ఏదన్నా ఉంటే గౌరవ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దృష్టిలో పెట్టి వారితో సమన్వయం చేసుకుంటా జిల్లాని ముందుకు తీసుకెళ్తూ 2024 ఏదైతే 7 అసెంబ్లీ స్థానాలు పార్లమెంటు ఎలా గెలిచామో రేపు వచ్చే 2029 కూడా అదేవిధంగా పల్నాడు గడ్డపై తెలుగుదేశం పార్టీ యొక్క జెండాని రెపరెపలాడే విధంగా ఉంచడానికి ప్రయత్నిస్తాను. నా వంతు కృషి చేస్తాను. నేను పట్టాభిపురంలోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో 49వ బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. శుక్రవారం ఉదయం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనంతో బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. సాయంత్రం అంకురార్పణ, ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాలు ఆలయ అర్చకులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ గరిగపాటి నరసింహారావు యోగ వాసిష్టం అన్న అంశంపై అద్భుతంగా ప్రసంగించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తర్వాత పుట్టినటువంటి మా సోదరుడికి ఇప్పటికీ అది సరిగ్గా అనుకుంటే ఎలా ఉందో అలాగే ఉంది మా సార్. ఇప్పటికీ మేము ప్రత్యక్షంగా చూసాం విషయం. నువ్వు ఎన్ని శాస్త్రాలు చెప్తే మాకేం కావాలి? ఇక్కడ మేము చూసాం. ఇక్కడ అది దేనివల్ల వచ్చిందని చెప్పద్దు. ఇక్కడ స్పష్టంగా గుడ్డ ఎలా ఉందో మా సార్ దగ్గర ఇప్పటికీ. వాడికి 69 ఏళ్ళు, నాకంటే పెద్దవాడు. అలాగే ఉంది ఇప్పటికి. ఎందుకంటే ఇదే అవి ఇల్లు అడుగుతోంది. ఇది గ్రహణం వచ్చింది చెప్తే వినమేంటి అన్నారు. పాపం అది అలా మారేసినారు. చక్కగా అనుకుంటే ఎలా మచ్చపడిందో అలాగే పడింది. లోపల పెట్టుకున్నాడు 3.5-4. జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని నిర్వహించారు. గాంధీజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు పార్టీ నేతలు అంబటి మురళి, రాజనారాయణ తదితరులు నివాళులర్పించారు. మహాత్ముడు ఆశయాలకు విరుద్దంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతుందని అంబటి మురళి విమర్శించారు. మహాత్ముడు పిలుపునిచ్చినటువంటి గ్రామ స్వరాజ్యంలో భాగమైనటువంటి సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలను జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రభుత్వం ఉన్నప్పుడు వాటిని స్థాపించి మహాత్ముడిచ్చిన పిలుపుకి సార్థకత పెట్టే విధంగా వారు కృషి చేస్తే గ్రామ స్వరాజ్యంలో భాగమైన సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ కుంటుపడటం, వారు చెప్పినటువంటి పేద ప్రజలకు సహాయం చేయమన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు మూతపడడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహాత్ముని దృష్టిలో ఇది దివాళా కోరు ప్రభుత్వం అని చెప్పక తప్పదు. గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 24వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు రేపటి వరకు కొనసాగనున్నాయి. ఈరోజు శ్రీవారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవాలను ఎర్రంశెట్టి వేణుగోపాల్, కంచర్ల ఆంజనేయులు పర్యవేక్షించారు. ఉత్సవాల్లో శివనారాయణ, శివారెడ్డి, సురేష్, ధనలక్ష్మి పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆంజనేయులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. నేను సాంగ్ ఫైల్ చేసి మంచిది. అదేవిధంగా మీ సహకారంతో అందరికీ దేవస్థానం తరఫున కమిటీ బాలినేని చిట్టమ్మ ఎవరనున్నారు ఇక్కడ గుళ్ళో? బాలినేని చిట్టమ్మ
తప్పనిసరిగా భక్తులందరూ రేపు 10:30కి పూర్ణావతి అనగా శనివారము 31వ తారీఖు జరుగుతుంది. తర్వాత 11:30కి అన్న సమర్పణ జరుగుతుంది. కాబట్టి కొంత క్యూ పాటించాలి, కొంత ఓర్పు కూడా పాటించాలి. అంతేకాకుండా స్వామిని దర్శించుకొని స్వామివారి అన్నప్రసాదం తీసుకుంటే చాలా గొప్ప విశేషం. కాబట్టి రేపు 10 గంటల నుంచి స్వామిని దర్శించుకొని తర్వాత అన్నప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తాడికొండ గవర్నమెంట్ బీసీ గర్ల్స్ హాస్టల్లో పవన్ జోవిత ఫౌండేషన్ వారు పుస్తకాలు, కేక్స్ పంపిణీ చేశారు. పవన్ జోవిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తాడికొండ గవర్నమెంట్ బీసీ గర్ల్స్ హాస్టల్లో పుస్తకాలు, కేక్స్ మరియు శానిటరీ ప్యాడ్స్ ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ ఎగ్జామ్స్ బాగా రాయాలని, పిల్లలకి ఎగ్జామ్స్ లో మంచి మార్కులు రావాలని సీతా పవన్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీతా పవన్ స్కూల్ అడ్మిన్ ఝాన్సీ లక్ష్మీబాయి, లిల్లీ కుమారి, అనూష సహాయ సహకారాలు చేశారు. రెడ్డిపాలెంలోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామివారి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. గణపతి పూజ, దేవతా శాంతి హోమంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల కమిటీ గౌరవ అధ్యక్షులు సాంబిరెడ్డి, అధ్యక్షులు సుబ్బారెడ్డి, ప్రధాన కార్యదర్శి కోనూరు సతీష్ తదితరులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీజీహెచ్ లో మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. P4 విధానాల వల్లనే జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని వెల్లడి. కూటమి ప్రభుత్వం వల్లనే అభివృద్ధి సాధ్యం. కేంద్ర మంత్రి పెమ్మసాని ధీమా వ్యక్తం. శాఖల సమన్వయంతో అభివృద్ధి పనులు చేపట్టండి. నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోండి. అధికారులను ఆదేశించిన కమిషనర్ మయూర్ అశోక్. రాజధాని భూముల రైతుల సమస్యలపై కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష. రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా త్రిసభ్య కమిటీ పనిచేస్తుందని వెల్లడి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.